హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే ఉందండి. తను నన్ను 2 కేకులు చేయమని చెప్పి ఫోన్ చేసిందనమాట. తనే బేస్ చేసి కటింగ్ చేసి మరీ నాకు పంపించిందండి. ఒకటి వెనిలా ఫ్లేవర్ చేయమంది, ఇంకొకటి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చేయమంది. తనే కటింగ్ చేసింది కదండి, చూసారా మధ్యలో బ్రేక్ అయిపోయిందండి. కొంచెం తను కటింగ్ బాగా చేయలేదు. దానివల్ల అలాగే విప్పింగ్ క్రీమ్ అనేది కూడా మంచిది తీసుకోవాలండి. మనం సిల్వర్ మగ్ కానీ అలాంటివి యూస్ చేస్తేనే అవి మంచిగా ఉంటాయి. కొన్ని తొందరగా మెల్ట్ అయిపోతాయి అన్నమాట. చూసారా, ఇది తిను వేరే కంపెనీ తీసుకుంది. దానివల్ల కొంచెం తొందరగా మెల్ట్ అయిపోతూ ఉండేది. ఫ్రిడ్జ్లో పెట్టడం తీయడం అలా అయిపోయిందండి. టైం వేస్ట్ అయిపోయింది మొత్తం. ఫైనల్గా అయితే నేను ఐసింగ్ ఇలా చేసుకున్నానండి. చూసారా, మనం ఎప్పుడైనా సరే బేస్ బాగుంటేనే ఐసింగ్ చాలా బాగా వస్తుందండి, లేకపోతే ఇక ఇలానే ఉంటుంది. ఫైనల్గా తను 2 కార్టూన్ కేక్స్ చేయమందనమాట. ఒకటి మిక్కీ మౌస్ చేయమంది, రెండోది నీకు నచ్చింది ఏదైనా ఉంటే చేసుకోమని చెప్పింది. అందుకని నేను ఇప్పుడు విప్పింగ్ క్రీమ్లోని పింక్ కలర్ కలిపి డిజైన్ చేసుకుంటున్నానండి. ఇది ఒక చిన్న బేబీ లాంటిది చేస్తున్నాను అనమాట. తనకి హెయిర్ కోసమని ఈ పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలాగా స్టార్ నోజిల్తో మన హెయిర్ అనేది వేసుకోవాలి. చూసారా, 2 వైపులా కూడా ఒకేలా పెట్టుకున్నాను. తర్వాత స్టార్ తోటి మధ్యలో కూడా చిన్న డిజైన్స్ చేశానండి నేను. చూడండి, ఇలా చేసుకోవాలి. తర్వాత నేను కిందన కూడా ఇలాగే డిజైన్ చేసేసుకున్నాను, సింపుల్గా ఉంటుంది అని. కేక్స్ చేసినప్పుడు చాలా నెమ్మదిగా చేసుకోవాలండి మనం స్టార్టింగ్లోనే, లేదు అంటే కొంచెం ఇబ్బంది పడాలి. తర్వాత నేను విప్పింగ్ క్రీమ్లోనే కొంచెం బ్లాక్ కలర్ కలిపి నేను ఐస్ కింద వాడానండి. తర్వాత టూత్పిక్తో ఇలాగ పైన వైట్ కలర్ వేస్తున్నాను. తర్వాత గ్లేజ్లోని కొంచెం రెడ్ కలర్ కలిపానండి, నోస్ కోసమున మౌత్ కోసమును. చూసారు కదా, నేను హ్యాండ్తోనే పెట్టేస్తున్నానండి. మనం మామూలుగా అయితే పైపింగ్ బ్యాగ్ని యూజ్ చేసి పెట్టుకోవాలి. నేను తర్వాత నా దగ్గర టూత్పిక్ ఉందండి, దాంతో నేను ఇలా వేసుకున్నాను. తన పేరు డైసీ అండి. తర్వాత తన పేరు పెట్టి చిన్న స్టార్స్ వేసాను అనమాట సైడ్ని. ఫైనల్ లుక్ అయితే